మీ తాత రిటైర్ అయినాక దోస్తాని ఎక్కువైంది 60+ బ్యాచ్ అంట, వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళిండంట. అమ్మ వెటకారంగా మాట్లాడుతుంది కానీ మంచిగా అందరు కలిసి గుడి కోసం వర్క్ చేయడం అంటే ఎంత మంచి పనో తెలుసా. ఈరోజు గుళ్ళో రామాలయం, శివాలయం, ఇస్నాపూర్ ఫేమస్ శివాలయం, దాని పక్కనే కొత్త కట్టిన రామాలయం. కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం జరుగుతుంది. తప్పకుండా భక్తులు పాల్గొనండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. నిజంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయడం వలన సమస్త పాపాలు తొలగిపోతాయంట. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇస్నాపూర్ శివాలయం నిజంగా ఇక్కడికి వెళ్తే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పటాన్ చెరువు నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఇస్నాపూర్ శివాలయం, దాని పక్కనే కొత్త కట్టిన రామాలయం, వీటి దగ్గరలోనే ఫేమస్ గణేష్ గడ్డ దేవాలయం. మంచిగా ఫ్యామిలీ తోటి ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయవచ్చు. దగ్గరలోనే ఇస్మాయిల్ ఖాన్పేట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వైకుంఠపురం కూడా దగ్గరలోనే ఉంటుంది. ఈ రామాలయంలో ప్రతి సోమ బుధవారాల్లో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్తీక దీపోత్సవం అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండా మీరు కుటుంబంతో విచ్చేయండి. అందరూ ఆహ్వానితులే. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.